టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు బర్త్డే తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇటువంటి ఫలితాలు వచ్చాయని, తిరిగి అంతకన్నా దారుణ ఫలితాలను వైసీపీకి 11 సీట్లను ప్రజలు ఇచ్చారని రాజంపేటలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజంపేటలో ఓటమి కావడం జరిగింది. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా శిరసా వహించాల్సిందే. కాబట్టి అంత తక్కువ నేరో ఓట్లతో ఓటమి కారణమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం. ఎలాగా ఉన్నా కానీ రాజంపేట ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజంపేట నుంచి చాలా సందర్భాల్లో రాజంపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా బాబు గారి సభలకి వెళ్ళడం కానీ, అక్కడ ఈవెన్ పొంగనూరులో ఉన్నప్పుడు పోరాటం పొంగనూరు సంబంధించినటువంటి అల్లర్ల కేసులో కూడా తెలుగుదేశం రాజంపేట కార్యకర్తలు ఉండడం కానీ ఇవన్నీ చేసి జిల్లాలో పార్టీ స్ట్రాంగ్ కావడానికి సహకరించినారు. కాబట్టి వీళ్ళ యొక్క స్ఫూర్తిని కూడా అలాగే తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటూ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న తప్పులన్నీ సరిదిద్దుకుంటూ వచ్చే ఎన్నికలకు అత్యంత బలమైనటువంటి ప్లేస్గా రాజంపేట ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి పార్టీ తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం.